హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొడంగల్ ఛానల్ కి స్వాగతం మీకు ఈరోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక టాపిక్ అయితే తీసుకొచ్చిన అందరికి ఉపయోగపడేది. మీరైతే ఫస్ట్ అయితే లైక్ కొట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ మీ రిలేషన్ లా మీ ఫ్యామిలీ వాళ్ళకి అందరికి షేర్ చేయండి. ఈ వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఇంకా లైక్ చేస్తూ మాకు సపోర్ట్ చేయండి. ఇట్లే ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం మంచివి మొత్తం తీసుకొచ్చి మేమైతే మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాం. ఈ రోజు టాపిక్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఈరోజు చాలా మంచి టాపిక్, యూట్యూబ్ టార్గెట్ ఫర్ మానిటైజేషన్. యూట్యూబ్ టార్గెట్ మానిటైజేషన్ అంటే అసలు యూట్యూబ్ కి ఏం కావాలి, ఏం క్రైటీరియా కావాలి, యూట్యూబ్ లో వీడియోస్ చేయాలంటే అసలు యూట్యూబ్ మనకు మధ్యలో ఉన్న టార్గెట్ ఏంది అసలు అని చెప్పి దీని అర్థం. దీని మధ్యలో దీనికి మంచిగా వివరంగా మీకు అర్థమయ్యేటట్లా చెప్తాను. మీరు మంచిగా ఓపికగా ఉండి ఈ వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. మీకు ఏం ఇన్ఫర్మేషన్ తెలియాలన్నా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇన్ఫర్మేషన్ అయితే చూడాల్సి ఉంటుంది. ఓకే, ఈ వీడియోలో మీరు ఓపికగా ఉండి మంచిగా ఓపికగా ఉంటే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నా మీకు స్కిల్స్ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు, ప్లస్ మీకు అర్థమైతే. ఓకే, యూట్యూబ్కి అసలు కావాల్సిన క్రైటీరియా ఏంది అసలు? ఇంతకుముందు చెప్పిన కదా, యూట్యూబ్ టార్గెట్ ఫర్ మానిటైజేషన్ అంటే యూట్యూబ్కి కావాల్సిన రిక్వైర్మెంట్ ఏందంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ మానిటైజేషన్ కోసం అవసరమైన ప్రముఖ అర్హతలు. ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ 2025 యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రామ్ ఒకేలా వర్తిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటారంటే మీకు అర్థం కాకుండొచ్చు, యూట్యూబ్ మానిటైజేషన్ అనేది అందరికీ ఒకే విధంగా వర్తిస్తుంది. నాకొక రోలు, నీకొక రోలు, సినిమాలు, వెబ్ సిరీస్, ఇంకా సీరియల్, యూట్యూబ్ ఛానల్, మన దాంట్లో యూట్యూబ్ దాంట్లో అప్లోడ్ చేస్తారు కదా, వాళ్ళకొక రూలు మనకొక రూల్ ఏముంటుంది, అందరికీ ఈక్వల్ ఒకటే రూల్ అందరికీ వర్తిస్తుంది. దీనికి కనీసం యూట్యూబ్ మానిటైజేషన్ టార్గెట్ కనీసం 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి. కనీసం ఎట్లా లేకున్నా కూడా ఉట్టిగా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాచ్ అవర్స్ లేదా షార్ట్ వ్యూస్కి ఇక్కడ మీరు 2 ఎంపికలో ఏదైనా సాధించుకోవచ్చు. అంటే షార్ట్స్లో 10 మిలియన్స్ అన్న ఉండాలి, 3 మిలియన్స్ అన్న ఉండాలి. వాచ్ అవర్స్ మీకు ఎక్కువగా ఉండి దీంట్లో ఏదన్నా సరే మీరు క్రైటీరియా పొందితే మీరు ఈ ఎలిజిబుల్ క్రైటీరియాకి మీరు అర్హులు అయినట్టు. యూట్యూబ్లో మనకు కావాల్సిన టార్గెట్ ఏంటంటారంటే, యూట్యూబ్కు కావాల్సిన టార్గెట్ మనం కంటెంట్ క్రియేటర్. ఫస్ట్ క్రియేట్ చేసేవాడిని కంటెంట్ క్రియేటర్ అంటారు. ఇప్పుడు నేను ఏదైనా సరే ఒక వీడియో చేస్తున్నా అంటే కంటెంట్ క్రియేటర్ అని చెప్పి నన్ను అనుకోవాలి. ఎగ్జాంపుల్ అనుకోలే, నేను చేసేది నేను కంటెంట్ క్రియేటర్ని అంటే ఇది మొత్తం అంతా వీడియోని క్రియేట్ చేసి అంటే ఇన్ఫర్మేషన్తో క్రియేట్ చేసి మంచిగా ఎడిటింగ్ చేసి నేను పెడుతున్నా కదా, అందుకోసమే నేను కంటెంట్ క్రియేటర్ అని చెప్పి అనుకోవాలి. ఈ కంటెంట్ క్రియేటర్కి యూట్యూబ్ కోసం కంటెంట్ కన్సిస్టెన్సీ ప్రతి వారం 2 వీడియోలను అప్లోడ్ చేయాలి. కనీసం రెండు వీడియోలను అప్లోడ్ చేయాలి. నిచ్ ఎంపిక తెలుగు కామెడీ, టెక్, న్యూస్, రివ్యూస్, కుకింగ్స్, వ్లాగ్స్, మోటివేషన్స్ ఏదైనా స్పష్టంగా ఎంచుకోవాలి. మీరు మంచిగా నుండి ఇంకోసారి రిపీట్ చేస్తాం మళ్ళీ. నిచ్చు ఎంపిక తెలుగు కామెడీ, టెక్, న్యూస్, రివ్యూస్, కుకింగ్, వ్లాగ్స్, మోటివేషన్ ఏదైనా స్పష్టంగా ఎంచుకోవాలి. అంటే ఏదైనా ఒకటి కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ ఉందంటారంటే ఇప్పుడు దీంట్లో మొత్తం వచ్చేదంతా క్రియేటర్కి సంబంధించిన వీడియోలు వస్తాయి, బ్లాగ్స్ వస్తాయి, కామెడీ షార్ట్స్ వస్తాయి దీంట్లో. ఎందుకంటే నేను ప్లేలిస్ట్లు అనేది ఇప్పుడు సపరేట్ నేను ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేసి పెడతా. షార్ట్ వీడియోస్ దాంట్లో ఉంటాయి, ఇంకా కామెడీ వీడియోస్ సపరేట్ ఉంటాయి. మీరు చూసుకోవచ్చు, ఇట్లా క్రియేట్ చేసి పెట్టుకుంటాను నేను. మానిటైజేషన్ తర్వాత మీరు ఏవి అందుకుంటారు? యాడ్స్ ద్వారా ఆదాయం, గూగుల్ యాడ్స్ ద్వారా పొందుతారు. ఛానల్ మెంబర్షిప్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్, యూట్యూబ్ ప్రీమియర్ రెవెన్యూ. మీకు అర్థమవుతుందా? యూట్యూబ్ ప్రీమియం వాచ్ పేజ్ అంటారు దాన్ని. మనకు వైటీ స్టూడియోలో కనిపిస్తుంది కదా, వైటీ స్టూడియో అంటే క్రియేటర్కి కనిపిస్తుంది. కొత్త వాళ్ళకు దీనికి యూట్యూబ్కు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంది అసలు? యూట్యూబ్ ప్రీమియం రెవెన్యూ అంటే మనకు దాని ప్రీమియం వాచ్ పేజ్ దాంట్లో మనకు దానికి అయితే పొందుతాం. ఇవన్నీ ఒక ఎత్తు. ఇవన్నీ మీకు దీంట్లో కాకుండా నేను 1 నిమిషంలో మంచిగా మీకు ఇది వీడియో మొత్తం అంతా 1 నిమిషంలో మీకు చెప్తాం. మళ్ళీ మీరు మంచిగా చూసుకోండి. ఫస్ట్ యూట్యూబ్ టార్గెట్ మనం కావాల్సిన యూట్యూబ్ టార్గెట్ ఏం కావాలంటారంటే మంచి కంటెంట్ కావాలి. తర్వాత యాడ్సెన్స్ ఉంటుంది, ఐడి వెరిఫికేషన్ ఉంటుంది. ఇవన్నీ ప్రాసెస్ ఇవంతా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనం ఒక మంచిది అనేది ఒక కేటగిరీ సెలెక్ట్ చేసుకొని మనం దీనికి రోజు అప్లోడ్ చేస్తుంటే కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఉంటే
రెగ్యులర్గా కన్సిస్టెన్సీ అనేది రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. వీడియోస్ అప్లోడ్ చేస్తూ మంచి మంచి కంటెంట్ చేస్తూ దాంట్లో పెడతా ఉంటే చూసి దాని ఎలిజిబుల్ క్రైటీరియాకు మనం అర్హులైనప్పుడు మనకు నోటిఫై చేస్తుంది. నోటిఫై చేసినప్పుడు మనం దానికి రెవెన్యూ తీసుకోనికి మనము అర్హులవుతాం. సక్సెస్ వస్తుందా అంటారంటే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. మీరు వేరే జాబ్ చేసుకుంటా, వేరే పని చేసుకుంటా కూడా చేసుకోవచ్చు. మీరు మొత్తం పనులను వదిలిపెట్టి యూట్యూబ్కే రావాలని చెప్పి దీంట్లో ఏ దాంట్లో రాసి పెట్టలేదు. యూట్యూబ్ అనేది ఒక ప్యాసివ్ ఇన్కమ్. ఇది ఒక జాబ్. ఇది పార్ట్ టైం కింద ఒక జాబ్. దీనికి స్కిల్స్ అనేది కొన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. స్కిల్స్ ఉంటేనే దీంట్లో అనేది ఉంటుంది. ఎందుకంటే ట్రెండింగ్ టాపిక్స్ వెతకాలి, డిస్క్రిప్షన్ రాయాలి, టైటిల్స్ తీసుకోవాలి, హ్యాష్ ట్యాగ్స్ తీసుకోవాలి, ఇవన్నీ ట్రెండింగ్లోనివన్నీ తీసుకోవాలి. ఎప్పటికప్పుడు వెతుకుతూ ఉండాలి. అంటే రీసెర్చ్ చేస్తూనే ఉండాలి. మనం రీసెర్చ్ చేస్తుంటేనే ఏదైనా సరే మనకు ట్రెండింగ్ దాని మీద మనకు టాపిక్ అనేది క్రియేట్ అవుతుంది. నేను చెప్తున్నా కదా, మీకు అనేది ఫస్ట్ స్కిల్స్ అనేది ఉండాలి. ఏదన్నా ఒక టాలెంట్ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు పొద్దు నుంచి సాయంత్రం వరకు నాకు ఏదో పని ఉంటుంది. ఏదో నేను కొంచెం టైం ఉన్నప్పుడు నేను తీసుకొని దాన్ని వాల్యుబుల్ కంటెంట్గా నేను క్రియేట్ చేసి నేను నా స్లాంగ్లో నేను అనేది అప్లోడ్ చేస్తాను వీడియోస్ అనేది. ఇంకా కామెడీ వీడియోస్ ఉంటాయి మా దగ్గర. కామెడీ వీడియోస్ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయమని చెప్పి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా బాగుంటాయని చెప్పి కంటెంట్ బాగుంటే లైక్ చేయండి. ఎంత ఓవరాల్గా మీకు అంత మంచిగా అనిపిస్తే నేను చెప్పింది మీకు నచ్చితేనే, నచ్చంది ఏ పని చేయరు. మీకు వీడియోలు నచ్చింది, దీంట్లో ఇన్ఫర్మేషన్ మీ నెట్టికి కొంచెం మంచిగా అర్థమైంది అని చెప్పి మీకు అనుకుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వేరే మంచి మంచి వీడియోస్ కోసం మళ్ళీ వీడియోలు తీసుకొని నెక్స్ట్ టైం మళ్ళీ కలుద్దాం.